అమ్మ ఒక మంచి కథ. పాతకాలంలో జపానులో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదంట. అదేంటంటే వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుపోయి ఎత్తైన కొండ ప్రాంతంలో వదిలేసి వచ్చేవారంట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారంట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైపడి చేతకాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండలో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో తన భుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందకు దింపి వెనుతిరుగుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్టు కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు? అలా ఎందుకు చేశావో చెప్పు అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు, పర్వాలేదు. మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని వచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమో అని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగున వేస్తూ వచ్చాను. ఆ గుత్తులతో జాగ్రత్తగా ఇంటికెళ్ళు నాయనా అంది. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలుండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.